వ్యక్తులు మన రామకృష్ణ గారు ఈ కాలాంశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా గురించి చెప్పారు కదా, నా పేరు తోట రామకృష్ణ. మా స్వగ్రామం అయితే పెద్దాపురం. పెద్దాపురం తెలిసే ఇక్కడ పెద్దాపురం మా స్వగ్రామం. నేను ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడే మన గిరిజన మధ్యనే ఒక పరిందడికనే గ్రామం ఉంది, అక్కడ ఉంటున్నాను. నేను గురువు గారు, చల్లన్ గారు, మా నాగమణి గారు ఇలాగ మన ఏజెన్సీ ప్రాంతం అంతా తిరిగి ఇటువంటి ఎవరికైనా విగ్రహాలు కావాలితే అంటే పూజించుకునే భక్తి ఉన్నవారికి మాత్రమే. విగ్రహాలు చాలా మంది అడుగుతారు, పూజించే వాళ్ళు తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళందరికీ విగ్రహాలు ఇచ్చి ఆ గ్రామంలో మన సనాతన హిందూ ధర్మాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేస్తాం. రెండో విషయం, ఈ గ్రామంలోకి పాపులు అని వస్తున్నారా అంటే మనం పుట్టడమే పాపం అంటూ మనల్ని భయపెట్టి ఆ పాపం తగ్గించుకోవాలంటే ఎక్కడో పుట్టాడో లేదో తెలియని ఒక వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తిని నమ్ముకుంటే మనకి ఈ పాపం పోతుంది, పరలోకంలో మనకు మంచి ప్లేస్ వస్తుందని చెప్తారు. పుట్టడమే పాపం అయితే ఆ పుట్టడం ఎందుకు కల్పించాడు అలా దేవుడు అనుకునే వ్యక్తి. ఎందుకంటే దీని గురించి గురువు గారు గట్ట చెప్పారు గట్ట మన ధర్మం గురించి మనం మోసపోకూడదు. మనం నిజంగా పాపం తొలగించుకుంటున్నాం అనుకుంటే పాపంలో వెళ్ళిపోతున్న మన వాళ్ళని రక్షించడానికి నేను కొన్ని మాటలు చెప్తాను. పుట్టడమే పాపం అనుకుంటే మరి ఆయన పుట్టించకూడదు కదా, అవునా కదా? తల్లి గర్భంలో పుట్టడమే పాపం అంట. ఎందుకే పాపం? ఎందుకంటే ఆడది తప్పు చేసింది కాబట్టి పుట్టిన వాళ్ళందరికీ పాపం వస్తుందని చెప్పి ఆ మతం చెప్తుంది. ఆడ తప్పు చేయడం ఏంటండి? ప్రాణం పోసి తన బతుకుతానో చనిపోతానో తెలియని పరిస్థితుల్లో నేను చనిపోయినా పర్లేదు, నాకు పుట్టే బిడ్డ క్షేమంగా ఉండాలని చెప్పి తన చావుని ఆనందంగా స్వీకరిస్తుంది. కొన్ని సందర్భాల్లో పాపం ఆ తల్లి చనిపోతుంది కానీ బిడ్డకి జన్మనిస్తుంది. ప్రాణాన్ని అడ్డుపెట్టి ఆ బిడ్డకి ప్రాణం పోసే తల్లి ఎందుకు పాపాత్మురాలు అవుతుంది? ఒక బిడ్డను కనడం పాపమా? ఆడదానిగా పుట్టడం పాపమా? ఆడదానిగా పుట్టడం, పిల్లల కండం పాపం అని చెప్పేసి ఆ మతం చెప్తుంది. అందుకే 2008 నుంచి దానికి దూరంగా ఉంటున్నాం. అంతకుముందు నేను కూడా ఆ గుడారాలకు వెళ్ళేవాడిని. గుడారాలంటే తెలుసు కదా, చర్చి. దానికి వెళ్ళేవాడిని 2008 వరకుని. అక్కడి నుంచి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడంతో దానికి దూరం అయ్యాను. ఏదైతే మన ధర్మం ఉందో ఎంతో గొప్పదైంది. మన ఈ సృష్టి అంతా దేని మీద నడుస్తుందమ్మా? హిందూ సనాతన ధర్మం పంచభూతాల మీద ఆధారపడినట్టు. నడడానికి ఒక శక్తి కావాలి కదా. ఆ శక్తి ఏంటి? ఆ శక్తి స్వరూపం ఏంటి? అమ్మవారు. అంటే ఈ సృష్టి అంతా నడిచేది అమ్మవారు. అమ్మవారు ఎవరు? స్త్రీయా? చాలా పెద్ద విషయం అది మీరు కమిటీ వేసుకున్నారు కదా, మీ కమిటీ ద్వారా ఇక్కడ గుడి దగ్గర కూర్చుంటారా మీరు? ఎన్ని రోజులకు ఒకసారి కూర్చుంటారు? వారం ఒకసారి. సభాస్ నిజంగా కూర్చుంటారా? కూర్చుంటామండి. ఎంతమంది హాజరవుతారు? 8 మంది. మరి గ్రామంలో 8 మంది ఉన్నారా? అంటే వాళ్ళు సాయంత్రం కూర్చుంటామని కొంచెం బిజీగా ఉండి చాలా మంది రాలేరు. సాయంత్రమే కూర్చోండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా సినిమాకి వెళ్ళాలనుకో ఆ రోజు పనులను త్వరగా ముగించుకుంటాం. సినిమా కూడా పక్కన ఎప్పుడు వెళ్తాం. డైలీ సీరియల్ చూస్తున్నాం కదా మనం, చూస్తున్నావా? ఏ సీరియల్ మిస్ అవ్వట్లేదు. మరి పనులన్నీ ఉంటున్నాయి కదా, మరి పనులు పాడవట్లేదు, సీరియల్ మిస్ అవ్వట్లేదు. ఎందుకు మిస్ అవ్వట్లేదు? సీరియల్ ఇష్టం కాబట్టి, కష్టం కాబట్టి, అంతేనే కదా? ఇష్టమైంది కష్టం అనుకుంటున్నారు, దూరం పెట్టాల్సింది ఇష్టం అనుకుంటున్నారు. మన సీరియల్ని కొద్దిగా దూరం పెట్టి మన ధర్మం కోసం అందరూ కలిసి 1 గంట ఇక్కడ ఈ రామాలయం దగ్గర కూర్చుంటే మన గురించి మనం తెలుస్తుంది, మన సంస్కృతి గురించి గొప్పతనం తెలుస్తుంది, మన గిరిజన జాతి యొక్క గొప్పతనం తెలుస్తుంది. గిరిజనుల పేరు ఎలా వచ్చిందో తెలిసి ఇక్కడ వాళ్ళకి గిరిజనుల పేరు ఎలా వచ్చింది ఎవరికి తెలియదు. అందరూ గిరిజనులే.
ఎందుకు తెలియట్లేదు? అమాయకులేనండి. అమాయకులు సీరియల్ పాత్రల పేర్లు అన్నీ చెప్తారు. ఈ కార్తీక్ దాప ఈ చూడు ఈ యాదవ్ ఎలా చేసాడమ్మా, నాకు అలా చేసాడమ్మా, ఎక్కడ కూర్చుంటే అక్కడ సీరియల్ మా మాట మాట్లాడుకుంటున్నారు. తెలియజేస్తాం. తెలియజేయడానికి మీరు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? వారం ఒక్కరోజు సీరియల్ కట్టిపెట్టి మన రామాలయంలో కూర్చోవాలి. కూర్చుంటారా? ఇక్కడ చాలా మంది నా మాటలు వింటలేనట్టుంది. ఎంతమంది విన్నారు? చేయట్టుంది. అది నిజంగా అంటున్నారా? ఇలా గుండెల మీద చేసుకుని చెప్పండి. లేకపోతే మీ యాంత్రాత్మ రాత్రి నేను అబద్ధం ఆడాను అక్కడ ఆంజనేయ స్వామి ఎదుర్కొంటా, నేను అబద్ధం ఆడని చెప్పి మీ యంత్రాత్మ మిమ్మల్ని ప్రశ్నించకూడదు. అవునా? అందు గురించి మీరు ఫస్ట్ లో కొద్దిగా ఇబ్బంది ఉంటది. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎలాగో తిరిగాం. ఒక గంట వచ్చి కూర్చోాలంటే ఇది